నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనము మొన్న ప్రేక్షకులారా స్టాలిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీకు యాదిగా ఉంటుంది. 40,000 రూపాయలు మాత్రమే స్టాలిన్ దగ్గర ఉన్నాయి. 50,000-60,000 భార్య దగ్గర ఉన్నాయి. స్టాలిన్కు సైకిల్ లేదు, కార్ లేదు, బండి లేదు, ఏం లేదు. ₹1,00,000 బ్యాంకులు ఉన్నాయి. ₹1,00,00,000 పెట్టి ఏదో ఒకసారి కొంటే అది ఇప్పుడు 2 కోట్లు అయిందట జాగా. మామూలుగా మనకు అందరికీ తెలుసు కదా. వాడెవడు కరుణానిధి నుంచి ఉన్నది సంపాదన. కొడుకు సినిమా హీరో, కానీ వాళ్ళకు అత్యంత రేషన్ షాపులో లైన్లో ఒకవేళ స్టాలిన్ భార్య రేషన్ షాప్ దగ్గర నిలబడితే అందరికంటే ముందు వీళ్ళని పిలిచి బియ్యం ఇవ్వాలి. అంత దరిద్రులు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రెండో జాబితాలో ఎవరు వచ్చిర్రు? ఈ దొరసాని చూస్తున్నారు కదా. ఇగో మైకి పట్టుకుని ఉన్నది. కాటన్ చీర, కాళ్ళకు రబ్బర్ చెప్పులు, దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరు? రైట్, మీరు అన్నది మమతా బెనర్జీ. ఈ దొరసాని సంగతి చూద్దాం మనం. పాపం ఇంత దరిద్రం అంటే మామూలుగా ఆటో నడిపెట్టి వాళ్ళు హాయిగా ఉంటారు. వాళ్ళ దగ్గర రోజు 20,000 సంపాదించుకుంటారు. పాపం ఏం చేద్దాం. 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ దాదాపు 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బెంగాలీలో ఆమె దీదీ, అక్క, నక్క అని పిలుచుకుంటారు. సుదీర్ఘకాలం నుంచి సీఎంగా ఉన్న ఆమె మాత్రం నిరాడంబరంగా జీవితం గడుపుతున్నారు. అవు వాస్తవం. అది కూడా నేటి తరం రాజకీయ నాయకులకు భిన్నంగా కాటన్ చీర, భుజాన గుడ్డ సంచి, కాళ్లకు రబ్బర్ చెప్పులతో సామాన్యురాలి మాదిరిగానే ఉంటూ ఎంతో ఆదర్శంగా నిలిచారు. తాజాగా తనకు సొంత ఇల్లు, కారు కాదు సెంటు భూమి కూడా లేదని బెంగాల్ సీఎం మమతా వెల్లడించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశంగా కాదురా, మా ప్రేక్షకులు మంచినీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు ఈ వార్త చూస్తుంటే మంచినీళ్ళు తాగే స్థితి ఈ వార్త. 3 టర్ములు నువ్వు ముఖ్యమంత్రి అయినవే, సెంటు భూమి లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? బినామీలు ఉంటారు ప్రేక్షకులారా, వీళ్ళకి బినామీలు ఉంటారు. మన దగ్గర తెలంగాణలో కూడా నాయకులు ఉన్నారు చాలామంది. వాళ్ళ పేరు మీద ఏముంటాయి? వాళ్ళ పెళ్ళాం పేరు మీద, చుట్టాల పేరు మీద ఉండే కార్యకర్తలు బినామీలు ఉంటారు. రక్షకులు వాళ్ళు, సంరక్షకులు, ఆ జాగలకు వాటికి సంరక్షకులు, వాళ్ళ పేర్లు ఉంటాయి. వీళ్ళు ఏమని కాదు, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. పాపం ఎంత దరిద్రం అనుభవిస్తున్నది. మరి రోజు నీవు ఏం తింటుందో పాపం. బుధవారం నామినేషన్ వేశారు. నామినేషన్ సమయంలో ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ కాటన్ చీర, రబ్బర్ చెప్పులతో సాదాసీదాగా వచ్చారు దీదీ. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం తన చేతిలో 75,000, ఇండియన్ బ్యాంకులో తన పేరిట ఉన్న వ్యక్తిగత ఖాతాలో సుమారు 12.4 లక్షలు నగదు ఉన్నట్లు మమత తెలిపారు. అదే బ్యాంకులో మరో ఖాతాలో అంటే 12,04,000 రూపాయలు బ్యాంకులో నగదు ఉన్నట్లు తెలిపింది. అదే బ్యాంకులోని మరో ఖాతాలో ఎన్నికల ఖర్చుల కోసం 40,000 ఉన్నాయని. అమ్మా, 40,000 అట ఎన్నికల ఖర్చుల కోసం. మొన్న ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్ పెట్టిండు 2 లక్షలు 3 లక్షలు. 40,000 ఇవి ఓటర్లకు పైసలు ఇస్తుంది. ఎన్ని ఉంటాయి చూడు హుషారు మాటలు. మొత్తం బ్యాంకు నిల్వలు దాదాపు 13 లక్షలుగా పేర్కొన్నారు. ఇక చూసినా పాపం ఈమెను ఎన్నుకుంటే ఏం లాభం? ఇక మళ్ళీ పైసలే లేవా. ఈసారి మళ్ళీ అన్నీ మళ్ళీ సుధరాయిస్తుంది. ఇక తినడానికే పనిచేస్తుంది ఇక 4వ టర్మ్. ఇంత దరిద్రం. అటు స్టాలిన్ పాపం, ఇటు ప్రేక్షకులారా మీకు నిద్రమబ్బుల లేపి అడిగిన భారతదేశంలో అత్యంత దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నోళ్ళు ఎవరు అంటే ఇద్దరని చెప్పాలి. ఒకళ్ళు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, రెండోది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వీళ్ళిద్దరే అష్టదరిద్రంగా బతుకుతున్నారు పాపం సింపుల్గా. వీళ్ళ పేరు మీద ఏం లేవు, 40,000 తప్ప ఏం లేవు కదా. నమ్ముతున్నారా? ఒకసారి ఘాటుగా వీళ్ళను ఇలా విజయ్ సినీ నటుడు 650 కోట్లు అని చెప్పుకున్నాడు. సిగ్గు తెచ్చుకోవాలి వీళ్ళు. ఏమంటారు? గట్టిగా కామెంట్ జర మమతా బెనర్జీని దుమ్ము దులుపుకుంటూ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.